ములుగు జిల్లా భారత జాగృతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోరిక రవీందర్ ఆధ్వర్యంలో జాగృతి జనచైతన్య కళాయాత్రను ఘట్టమ్మ దర్శనం అనంతరం ప్రారంభించడం జరిగింది. 70 ఏజెన్సీ గ్రామాల్లో ఈ కళాయాత్ర నిర్వహించబడుతుందని తెలిపారు. భారత జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆదేశాలతో ప్రజలలో ఓటు చైతన్యం, ప్లాస్టిక్ నిషేధం, అసంక్రమిత వ్యాధులపై అవగాహన, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా వాటికి బానిస అవుతున్న యువకులకు వాటి వల్ల జరిగే అనర్థాలను వివరించుట, బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలను వివరించుట, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించుట, మూఢనమ్మకాల వల్ల జరిగే అనర్థాలను వివరించుట, ప్రభుత్వ పథకాలను వినియోగించుట గూర్చి, సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, చట్టాలపై అవగాహన వంటి కార్యక్రమాల గూర్చి ములుగు జిల్లాలోని అన్ని గ్రామాల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ జాగృతి అంటే భారత జాగృతి ములుగు జిల్లా ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరచడానికి మరియు వాళ్ళలో ఆరోగ్య సూత్రాలను అవగాహన కలిగించడానికి, మూఢనమ్మకాలను తొలగించడానికి మరియు ఓటు చైతన్యము, చదువు యొక్క విలువను ప్రజలను వివరించుట కొరకై పెద్దలు గౌరవనీయులు శ్యామల నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘట్టమ్మ తల్లి దగ్గర భారత జాగృతి జన చైతన్య కళాయాత్ర అనేది మొదలైనది. ఈ యాత్ర దాదాపుగా 70